UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 13,00,00,000 పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అప్పుడు ఏదో సమ్మిట్లు పెట్టారు, పెట్టుబడి సమ్మిట్ కట్ చేస్తే మనకు ఎన్ని కోట్లు వచ్చినాయో మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు మారింది గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక 1 మంత్ కూడా అవ్వలేదు, బీపీసీఎల్ తీసుకొచ్చారు. అవును, రిఫైనరీ మచిలీపట్నం తీసుకొచ్చారు. ఇంకోటి అంటే విన్ఫాస్ట్ కంపెనీతో మాట్లాడారు. విన్ఫాస్ట్ కంపెనీతో అది కార్, ఎలక్ట్రిక్ కార్, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ మొన్న యూట్యూబ్ టీమ్ తో మాట్లాడడం జరిగింది. ఒక అకాడమీ, దానికి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేయమని చెప్పి. అండ్ ఈ రోజు కూడా టాటా గ్రూప్ వాళ్ళు బాబు గారిని కలవబోతున్నారు. సో ఇప్పుడు ఎందుకు కలవబోతున్నారు? ఏదైనా టాటా కంపెనీకి సంబంధించిన ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆంధ్ర రాష్ట్రం కోసం ఏమైనా తీసుకురాబోతున్నారా, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు టాటా గ్రూప్ నాకు తెలిసి దగ్గర ఒక 150-160 సిస్టమ్ కన్సర్న్ కంపెనీలు ఉన్నాయి. 150 అంటే సిస్టమ్ కన్సర్న్ అంటే దాంట్లో వింగ్ రకరకాల. ఇప్పుడు విస్తారా అని ఉంది, విస్తారా ఎయిర్లైన్స్ కూడా టాటా వాడిదే. తనిష్క్ అని ఉంది, జ్యువెలరీ షాపు టాటా వాడిదే. సొనాటా టాటా వాడి. అంటే ఇలాగే మనకు తెలిసినవి, తెలియని ఇంకెన్ని ఉన్నాయో జస్ట్ ఇమేజిన్. అన్ని ప్రొడక్ట్స్ లో కూడా, అన్ని రంగాల్లో కూడా, అన్ని జానర్లో కూడా ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ ఉండే నైసర్గిక స్వరూపం, అంటే మన క్లైమేట్ కానీ అమరావతిలో ఉండే క్లైమేట్కి సంబంధించి ఎటువంటి ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందో అనేది దాని మీద డిస్కషన్ ఉంటుంది. అంటే వాళ్ళ 150 కంపెనీస్ లో ఏ కంపెనీ సూటబుల్ అయితే ఏది అవసరం, లేదా ఇప్పుడు వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు అనుకోండి ఒక యూనిట్. ఇప్పుడు టాటా నానో కూడా ఎలక్ట్రిక్ కార్ కూడా దించాలనుకుంటున్నారు, నానోనే. సో ఎలక్ట్రిక్ సంబంధించింది అన్నారు అనుకోండి, ఎలక్ట్రిక్ సంబంధించి అయితే ఆ ఎలక్ట్రిక్ సంబంధించిన బ్యాటరీలు తయారవడానికి ఏ రాష్ట్రంలో పెడితే వాళ్ళకి తక్కువ ఖర్చుతో పని అవుతుంది. మ్యాన్ పవర్ కాస్ట్ కూడా చూసుకోవాలి, అవును, ల్యాండ్ కాస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ పరంగా సింపుల్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెప్పారు, సింగిల్ డాక్యుమెంట్ ప్రకారం ఇమీడియట్గా ఎవరు వచ్చినా కూడా చేసేయండి అన్న దీంతో ఉన్నాడు ఆయన. సో అది తర్వాత ఇంకొంతమంది ప్రపోజల్స్ ఎలా పెడతారంటే, సార్ మీరు ఇప్పుడు అప్కమింగ్ ఇది పైగా కూటమిలో ఉంది కాబట్టి మీ స్టేటు, మీకు మీ దగ్గర తీసుకుంటే మాకు ఒక 2 ఏళ్ళ వరకు జిఎస్టీ ఆఫర్ అలాగే రాయితీలు జిఎస్టీ ఆఫర్ ఇవ్వండి, లేదంటే ల్యాండ్ మీద మేము గవర్నమెంట్ పే చేసేది కూడా ఫస్ట్ 5 years లో ఎస్టాబ్లిష్ అయ్యాక 6th year నుంచి పే చేస్తాము ట్యాక్స్ రూపంలో. ఇట్లా ఏవో కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకు వీళ్ళందరికీ, ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే విమర్శించవచ్చు, కానీ వీళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ స్థాయిలో పనిచేస్తాడు, ఏ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తాడు అనేది సైబరాబాద్ అనే సిటీ ఒక ఎగ్జాంపుల్. ఈవెన్ ఆయన కార్పొరేట్ సీఎం అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ రోజు ఎవరు బిల్ క్లింటన్ గారు, నేను చదువుకునే రోజుల్లో బిల్ క్లింటన్ గారు ఇక్కడ సైబర్ టవర్స్ కట్టి వస్తే ప్రతి ఒక్కడు ఇంక్లూడింగ్ చదువుకున్నవాడు కూడా ఇది పెడితే మనకేమొస్తుందిరా, రైతులకు మాత్రం కటకట చేసేస్తున్నాడు, ఒక పవర్ ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, ఇదైతే ఇది అయిపోతుందా అని మాట్లాడారు చదువుకున్న వాళ్ళు కూడా. ఏంటి అప్పటికి ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్స్ ఇట్లా చదువుకున్న వాళ్ళు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇస్తే ఏమో కరెక్టేనేమో, వాళ్ళు మనకన్నా సీనియర్లు కదా, వాళ్ళు చెప్తుంది నిజమేనేమో అనుకున్నాను చదువుకున్న రోజుల్లో. అలాంటిది ఈరోజు హైదరాబాద్లో ఉండే 1,50,00,000, అంటే అఫీషియల్గా అన్అఫీషియల్గా 1,50,00,000 జనాభా ఉన్నారు. ఈ 1,50,00,000 జనాభాలో మొన్న ఎలక్షన్స్ ముందు 2023 తెలంగాణ ఎలక్షన్ ముందు జరిగిన ఒక సర్వేలో 80 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఐటీ మీద ఆధారపడి బతుకుతున్నారంట. అవును, ఈ రోజు హైదరాబాద్ ఇండియా మ్యాప్లో కానీ వరల్డ్ మ్యాప్లో కనబడుతుందంటే బికాస్ ఆఫ్ ఐటీ అని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? 100% కదా. మీరు ఒక్కసారి మాధాపూర్ నుంచి అటు వెళ్తే అప్ టు గండిపేట వరకు ఎక్కడ మన హైదరాబాద్ అనే వేరే ఊరు వచ్చామన్నట్టు ఉంటుంది. మీరు నైట్ టైం చూడండి, ఇంకా అబ్బురు పరిచే బిల్డింగ్స్, స్కై వాక్స్ చూస్తే అబ్బా ఇది హైదరాబాద్ అయినా అనిపిస్తుంది. ఈవెన్ సార్ ఇప్పుడు స్టాండప్ కామెడీస్ ఉన్నాయి కదా, నార్త్ లో ఎక్కువ ఉంటాయి. అక్కడ కామెడీ చేస్తున్నాగా ఒక హోస్ట్ కమెడియన్ ఏమన్నారంటే బోల్డ్గా వెళ్ళి, ఇప్పుడు అంత స్టాండప్ కామెడీ అంటే ఉండేది మొత్తం యూతే ఉంటారు. సో ఆయన ఏమన్నాడంటే, ఒక ఫారెన్ వాడు వచ్చి
ఇక్కడ జస్ట్ ఒక వాళ్ళ ఫారిన్ అంటే ఇప్పుడు ఒక సెక్స్ కల్చర్ వేరేగా ఉండేది. అవును. బై మిస్టేక్ వాడి సీమెన్ హైదరాబాద్ లో పడిందేమో, మొత్తం ఎక్దమ్ బిల్డింగ్లు మొత్తం లేచిపోతున్నాయి, మీరు ఒకసారి హైదరాబాద్ చూసారా అని అన్నాడు. అవును. బోల్డ్ గా అన్నాడు. అవును. బోల్డ్ అంటే ఇప్పుడు బట్ అదే కొంచెం వ్యంగ్యం వెటకారంగా ఉన్నా కూడా కామెడియన్ గా ఇప్పుడు ఎన్హాన్స్ డెవలప్మెంట్ గురించి మెన్షన్ చేశాడు. అవును. సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికి ఇప్పుడు కరెక్టేరా, ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసు, దాన్ని ఒప్పుకొని వాళ్ళు, ఇది ఎక్కడ నవాబు టైంలోనే హైదరాబాద్ డెవలప్ అయిందంట. నవాబు టైంలో హైదరాబాద్ అక్కడేం డెవలప్ అయింది? అవును. ఆ బిల్డింగ్స్ తీసుకుని నవాబు కట్టిన బిల్డింగ్స్ ని ఒక అసెంబ్లీ గానో, లేదంటే ఒక కాలేజీ గానో, లేదంటే ఒక కోర్టు గానో, ఇంక దేనిగానో వాడుకుంటున్నాం, బాగానే ఉంది. అది దాన్ని నవాబు డెవలప్ చేశాడని అంటారేంటి? అంటే ఆయన గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు, ఇప్పుడు క్లింటన్, బిల్ గేట్స్ అంట, చంద్రబాబు నాయుడు గారు ఒక 2 నెలల నుంచి ట్రై చేస్తే, మేబీ నెల రోజుల నుంచో అపాయింట్మెంట్ కావాలంటే సరే 10 minutes ఎంతో ఇస్తానంట. ఆయనతో కూర్చున్నాక 45 minutes కంటిన్యూ అయ్యాడంట. అప్పట్లో ఒక నేషనల్ పత్రిక, పేరు గుర్తు రావట్లేదు నాకు, అందులో ఒక ఇంగ్లీష్లో ఇచ్చిన ఆర్టికల్ ఏంటంటే, బిల్ గేట్స్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర ఒక 5 లక్షలు క్యాష్ కానీ పడితే ఒంగోని తీయడంట ఆయన. ఎందుకు తీయడంట? ఒంగుంటే ఒక 2 seconds నడకలో లేట్ అయిపోద్దంట ఒంగోని ఇలా తీస్తే. ఆ 2 seconds ఆయన కొంచెం ముందుకెళ్తే ఈ 5 లక్షలు రెట్టింపు 10 లక్షలు సంపాదిస్తాడంట. అంటే అంత వాల్యుబుల్ ఆయన టైము అనే దానికి ఒక చిన్న కథ, పెట్ట కథలా చెప్పాడు ఆయన. సో అటువంటి వ్యక్తి 10 నిమిషాలు ఇస్తా అన్నవాడు రిమైనింగ్ 35 నిమిషాలు ఎక్స్ట్రా ఎలా కూర్చున్నాడు, టోటల్ గా 45 నిమిషాలు. ఈవెన్ ఆ 45 minutes లో కూడా బాబు గారు చెప్పారు దాని గురించే. అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా కొత్తగా లాంచ్ అయింది. అవును అవును. అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన మొత్తం డీటెయిల్ గా చేయించి, దగ్గరుండి చేయించి మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే, నెక్స్ట్ ఏమైనా పెట్టుబడి పెడితే ఇండియాలో అది కూడా హైదరాబాద్ లో పెడతాను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టైంలో అనవసరంగా బీటెక్ అంటే వాల్యూలు పోయిందిరా, కాలేజీలు పెంచారా అంటారు. ఎందుకు పెంచారో తెలుసా? అప్పుడు ఫారెన్ నుంచి పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళు వస్తా ఉన్నారు. ఈయన సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళే చేతులతో ఫైల్స్ పట్టుకొని తిరిగారండి న్యూయార్క్ వీధుల్లో కానీ, లేదంటే ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువగా ఉంటారు ఏ స్టేట్, అది గుర్తు రావట్లేదు యూఎస్లో, అదే కాదండి, సరే సమ్ టెక్సాస్, అక్కడ ఆ రోడ్ల మీద కూడా ఆయన ఫైల్స్ పట్టుకొని తిరిగాడంట. సో వాళ్ళందరూ ఏంటి క్వాలిఫికేషన్, మన దగ్గర ఎట్లా గ్రాడ్యుయేషన్ ఎక్కువ అంటే 10+2+3, ఆ పైన ఎంఎస్సీ చేస్తే +2, లేదా ఆ పైన మళ్ళీ ఎంసీఏ చేస్తే +3, లేదా ఎంబీఏ చేస్తే +2. అలా కాకుండా వీళ్ళకి ఏం కావాలి, 10+2+4 అంటే 10 అంటే 10th +2 ఇంటర్మీడియట్ +4 ఉంటే చాలంటే వీళ్ళకి. సో అరే 4 అంటే ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, మనకు చూస్తే తక్కువ కాలేజీలు ఉన్నాయి, యూత్ ఎక్కువ మంది ఉన్నారు, ఇమీడియట్గా గ్రాడ్యుయేట్స్ కావాలి, వాళ్ళు కంపెనీలు పెట్టాలంటే రెడీగా ఉండాలి కదా పనిచేయడానికి. అప్పుడు కాలేజీలు పెంచాడంటే, ఊరికే పెంచలేదు, దానికి కూడా ఒక లాజిక్ ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.